మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో భూ వివాదము ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తతలకు దారితీస్తుంది. అక్కడ రైల్వే కోడూరు టౌన్కు ఆనుకున్నటువంటి అరుంధతి వాడలో కొంతమంది దళితులు తమ భూములను వేరే వాళ్ళు అన్యాయంగా ఆక్రమించారు అంటూ వాళ్ళు ఆందోళనకు దిగారు. ఆ భూమిలో జరుగుతున్నటువంటి నిర్మాణాలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే ఇది వందల ఏళ్ల నాడే మేము ఈ భూమిని అఫిషియల్గా కొన్నాము, దానికి సంబంధించినటువంటి రిజిస్టర్ డాక్యుమెంట్లు అన్నీ కూడా తమ వద్ద ఉన్నాయి అంటూ అక్కడ కొనుగోలు చేసినటువంటి బాధితులందరూ కూడా వాళ్ళ ఆవేదనను తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇది మొత్తానికి మనకు తెలిసినటువంటి ప్రకారము అది రైల్వే కోడూరు సర్వే నెంబరు 7లో ఉన్నటువంటి భూమి. ఇది మొత్తం కూడా మాదిగా ఇనాము. అయితే కాలక్రమేణా ఆ సామాజిక వర్గాలకు చెందినటువంటి వారు వీటిని రిజిస్ట్రేషన్స్ ద్వారా అమ్ముతూ వచ్చారు. తద్వారా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళాయి. వాళ్ళు వెంచర్ వేసి చాలామంది లబ్ధిదారులు ఆ వెంచర్లో భూములు కొన్నారు. అయితే ఈరోజు వందలాది మంది ప్లాట్లు కొన్నటువంటి వారందరూ కూడా ఈ దళితులు చేస్తున్నటువంటి ఆందోళన వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాగని వీళ్ళకి ఏమైనా హక్కు ఉందా అంటే హక్కు డాక్యుమెంట్ పరంగా ఎలాంటిది లేదు. గతంలో మా వాళ్ళదే ఇది అంటూ ఒక 2 జనరేషన్స్ తర్వాత, అంటే 2 తరాల తర్వాత ఆ వర్గాలకు చెందినటువంటి వారి బంధువులు ఇప్పుడు తెరపైకి వచ్చారు. ఈ భూమి మాదే అంటూ కూడా వాళ్ళు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పటికే గత 5 ఏళ్లుగా కూడా ఈ వివాదం రగులుతూనే ఉంది. ఇరు వర్గాల మధ్య అనేక సార్లు ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొన్నాయి. గతంలో దీనిపైన ఎంఆర్ఓలు రిపోర్ట్ ఇచ్చారు. అలాగే పోలీసులు కూడా దీనిపైన విచారణ చేసినటువంటి పరిస్థితి. అయితే పూర్తి స్థాయిలో కన్క్లూజన్ రాలేదు. ఒక వివాదము ఎక్కడ కూడా ముగియలేదు. ఇప్పటికీ కూడా గొడవలు జరుగుతూనే ఉన్న నేపథ్యంలో తాజాగా ఇటు దళితులు అక్కడ జరుగుతున్నటువంటి నిర్మాణాలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. వాళ్ళపైన ఒక రకంగా దాడి చేసే ప్రయత్నం చేయడంతో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్త వాతావరణము నెలకొని ఉంది. అయితే అక్కడ భూములు కొన్నటువంటి ప్లాట్లు కొన్నటువంటి వారు, నిర్మాణాలు చేపట్టినటువంటి వారు ఏం చెప్తున్నారు అనే విషయాలను వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీకు డీటెయిల్గా చెప్తాను. ఇప్పుడు సర్వే నెంబర్ 7లో గాదిరెడ్డి వెంకటరామయ్య ద్వారా సోడిశెట్టి శేషయ్య 9వ తేదీ 11వ నెల 1932 డాక్యుమెంట్ నంబర్ 1835 1932గా 7/1లో ఎకరా 45 సెంట్లు, 7/2లో ఎకరా 4 సెంట్లు, 7/3లో 2 ఎకరాల 87 సెంట్లు కొనుగోలు చేశారు. అది రిజిస్టర్ చేసింది దాదాపు 97 సంవత్సరాలైంది. అలాగే 27/12/32లో కోడూరు లచ్చిగాడు, కోడూరు ధర్మడు, కోడూరు వెంగిటిగాడుల ద్వారా డాక్యుమెంట్ నంబర్ 29/33గా సోడిశెట్టి శేషయ్య 7/3లో ఎకరా 60.5 సెంట్లు రిజిస్టర్ చేసుకున్నాడు. 4వ తేదీ 1వ నెల 33న సోడిశెట్టి శేషయ్య కోడూరు పోలుగాడు ద్వారా 7/3లో 50 సెంట్లు డాక్యుమెంట్ నంబర్ 30/33 అంటే 1933గా రిజిస్టర్ చేసుకున్నాడు. అలాగే మాదిగ రోసిగాడి ద్వారా శేషయ్య 7/4 సర్వే నంబర్లో 50 సెంట్లు డాక్యుమెంట్ నంబర్ 270/1934గా 22/2/1934గా కొని రిజిస్టర్ చేసుకున్నారు. ఇది కూడా దాదాపు 90 సంవత్సరాలైంది. అరుంధతివాడికి చెందినటువంటి అతను రాజంపేట కోర్టులో దీన్ని మేము కోర్టులో వేశాము కాబట్టి మీరు ఇక్కడికి కోర్టు ఆర్డర్స్ వచ్చే వరకు మా స్థలంలోకి రావద్దని మొన్న 2 డేస్ బ్యాక్ పెద్దగా దీన్ని అలిగేషన్ చేసి మేము అక్కడికి వచ్చినటువంటి వారిని అందరినీ కూడా వాళ్ళు ప్రీ ప్లాన్డ్గా కత్తులు, కట్లు, రాడ్లు, రాళ్లతో మా మీద ఇంతమంది ప్లాట్లు వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళందరి మీద దాడి చేయడం జరిగింది. కానీ ముందుగానే మేము ఇవి సర్వేకి కట్టుకున్నాం. అంటే ఇక్కడ ప్లాట్లు ఉన్న వాళ్ళందరూ కూడా మాకు ఇందులో ఉన్నాయి, మేము కొన్నాం 2012లోనే, కాబట్టి వీటిని మాకు ఇక్కడ అరుంధతివాడ గ్రామస్తులు మమ్మల్ని అడ్డుకుంటున్నారు అని చెప్పి పీజీఆర్ఎస్లో మేము అప్లై చేసుకుని సర్వేకి అడగగా తహసీల్దార్ వారు సర్వేయర్లు వచ్చి మాకు సర్వే చేసి ఇవి మీ ప్లాట్లే అని చెప్పారు. ఫస్ట్ టైము అలా మేము అడిగినప్పుడు మాకు పెట్టుకున్నప్పుడు వాళ్ళని మమ్మల్ని గొడవ జరిగినప్పుడు సిఐ గారు ప్లస్ తహసీల్దార్ గారు ఎంఆర్ఓ ఆఫీస్కి పిలిపించి ఇద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చి ఆ కౌన్సిలింగ్ ఇచ్చిన టైంలో ఎవరెవరికి ఏమి డాక్యుమెంట్స్ ఉన్నాయో అన్నీ కూడా తీసుకురండి అని చెప్పి చెప్పడం జరిగింది. అలా తీసుకొచ్చి ఒక 1 వీక్ టైం ఇచ్చారు వాళ్ళు. ఆ 1 వీక్లో ఇక్కడ ప్లాట్లు కొన్న వాళ్ళందరూ కూడా తహసీల్దార్ గారికి మేమందరం కూడా మా డాక్యుమెంట్లని అందించడం జరిగింది. కానీ 2 వారాలు కాదు కదా, 1 నెల వరకైనా సరే వాళ్ళ సైడ్ నుంచి ఎటువంటి డాక్యుమెంట్ కూడా వాళ్ళు ఇవ్వలేదు. అంటే మాకు పూర్వీకుల నుంచి వచ్చాయి కాబట్టి మా దగ్గర డాక్యుమెంట్ లేవు అని చెప్పి అన్నారని, కాబట్టి మీకు ఈ స్థలాలు మీవే అని చెప్పని సర్వేయర్లు వచ్చి తహసీల్దారు
పోలీస్ ప్రొటెక్షన్తో వచ్చి మాకు కొలిసి ఇవి మీ ప్లాట్లే అని చెప్పి మాకు ఇవ్వడం జరిగింది. అలాగే 13లో కూడా అంటే 7కు అలాగే చేశారు. 13 గురించి వస్తే సర్వే నెంబర్ 13/1A కోడూరు భాస్కర్ మరియు అతని అనుచరులు కోడూరు రోసిగాడు మా తాత అతను 1917లో ఎకరా 75 సెంట్లు 13వ సర్వే నెంబర్లో కొన్నాడు, అమ్మలేదు అని అంటున్నారు అనమాట. అంటే మా వాళ్ళు 1917లో మా వాళ్ళు కొన్నారు, కానీ అది అమ్మలేదు అని చెప్పని వాళ్ళు ఇప్పుడు అలిగేషన్ చేస్తున్నారు. మరి అలా కోడూరు రోసిగాడు ఇదే విస్తీర్ణాన్ని 58.5 సెంటు డాక్యుమెంట్ నంబర్ 58/32గా ఎలిశెట్టి చలమయ్యకు 17/10/1931 అమ్మాడు. తర్వాత ఎకరా 16 సెంట్ల 75 అంటే ఎకరా 16.75 సెంట్లు డాక్యుమెంట్ నంబర్ 59/32 అంటే 1932లో గాదిరెడ్డి వెంకటరామయ్యకు అమ్మి రిజిస్టర్ చేశాడు. కొత్తగా వచ్చినా కూడా మాకు సర్వే చేయండి మాకుంది అంటారు. ఏం పెడుతున్నారు వాళ్ళ దగ్గర అంటే ఓన్లీ ఆర్ఎస్ఆర్ ఒక్కటే చూపిస్తున్నారు. లేదంటే అంతకుముందు ఎప్పటి నుంచో వాళ్ళు ఇప్పుడు తహసీల్దార్ ఆర్డీఓ వాళ్ళకి లేదా జేసీకి ఇట్లా పెట్టిన లెటర్స్ ఉంటాయి కదా, ఆ లెటర్స్ వాళ్ళు ఇక్కడికి ఎండార్స్ చేస్తారు. అంటే ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ఆఫీసర్స్కి మీరు వీటిని పరిశీలన చేసి మాకు రిపోర్ట్ పంపవలసిందిగా అని చెప్పని ఒక ఎండార్స్మెంట్ ఇస్తారన్నమాట. అంటే ఆర్ఎస్ఆర్ ఒకటి ప్లస్ ఆ రిపోర్ట్లు వాళ్ళు రాసిన లెటర్లు లేదా ఎండార్స్మెంట్ చేసినటువంటి ఆ లెటర్లు తప్పితే వాళ్ళ దగ్గర ఇప్పటి వరకు ఒక్క డాక్యుమెంట్ లేదు, ఒక్క సెంట్ పొలము వాళ్ళ దగ్గర లేదు. మొత్తానికి మీరు ఏం కోరుకుంటున్నారు? ప్రభుత్వం తరపు నుంచి, అధికారుల తరపు నుంచి సూటిగా ఏం కోరుకుంటున్నారు? సార్ మాకు ప్రభుత్వం దగ్గర నుంచి మాకు సెక్యూరిటీ కావాలి, మా ప్లాట్లలో మేము ఇల్లు కట్టుకోవాలి. అంటే ఇవి అన్ని కూడా ఇప్పుడు నేను చెప్పినట్టు డాక్యుమెంట్ నెంబర్ సహాతో చెప్పాను, మీకు డాక్యుమెంట్ కూడా ఇస్తాను. నేను ఇప్పుడు 7వ సర్వే నెంబర్కి సంబంధించి అయితే నేను కట్టుకునేటప్పుడు అడ్డపడినప్పుడు 2022లో నేను ఇది ఇంజక్షన్ ఆర్డర్ తీసుకున్నాను. ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొని సైట్లోకి వెళ్తే నన్ను అడుగు పెట్టని లేదు, నన్ను చాలా బూతులు మాట్లాడి వెనక్కి పంపడం జరిగింది. సరే ఇంజక్షన్ ఆర్డర్ వీళ్ళు నన్ను దిగలేదని చెప్పని కన్వర్షన్ చేయించుకొని ప్లాన్ అప్రూవల్ చేయించుకొని నేను మళ్ళీ సైట్లోకి రావడం జరిగింది 2023లో. ఆ టైంలో కూడా మళ్ళీ నన్ను దుర్భాషలాడి ఆ ఊరంతా వచ్చి నన్ను అప్పటి నుంచి కూడా నాకు ఫోటోలు కూడా ఉన్నాయి, ఆ టైంలో వచ్చినటువంటి కూడా ఫోటోలు కూడా ఉన్నాయి. ఆ టైంలో కూడా నేను మళ్ళీ వస్తే కన్వర్షన్ అయిపోయింది, నాకు అన్ని కరెక్ట్గా ఉన్నాయని చెప్పి నేను వచ్చినా కూడా నన్ను దిగనేకుండా చేసాడు కొమరాల రాజశేఖర్ అనే అతనైతే. ఇంకా ఎవ్వరు కొమరాల రాజశేఖర్ను ఆర్ రమణ మీ మీడియాలో ఒకరు అతని కుటుంబీకులే ఎక్కువగా ఇక్కడ దాడి చేయడం జరుగుతుంది. ఆ రోజు నేను వచ్చిన రోజు 2023లో వచ్చినప్పుడు ఇంకా మేడంకి అడ్డం రావద్దండి, కన్వర్షన్ కూడా చేయించుకునింది అది ఇదని చెప్పి చెప్పారు. నేను అప్పుడు ఆ జేసీబీతో క్లీన్ చేయించుకొని మరుసటి రోజు మళ్ళా నేను నా సైట్లోకి వచ్చి క్లీన్ చేయించుకుంటూ ఉంటే అదే కొమరాల రాజశేఖరు దాదాపు ఒక 10 మంది దాకా కుర్రాళ్ళని తీసుకొచ్చి నేను ఒక్కదాన్నే సైట్లో ఉంటే ఆ కత్తులు నూరుతూ చుట్టుపక్కల ఉన్నటువంటి కంపంతా కొట్టేసి నా చుట్టూతా అంటే నా సైట్కి చుట్టూతా దారులకంతా అడ్డు వేయడం జరిగింది. ఆ ఫోటోలు కానీ ఆ వీడియోలు కానీ కూడా నా దగ్గర ఉన్నాయి. అప్పట్లో ఉన్నటువంటి ఇవంతా ఎందుకు ఇట్లా చేస్తున్నారని చెప్పని అడిగితే ఎవరు ఫోటోలు అవి తీసుకున్నాను. నేను తీసుకునేటప్పుడు మాస్క్ వేసుకొని ఒకరిద్దరి దగ్గర మాస్క్ వేసుకున్న వాళ్ళ దగ్గర నుంచి కంప అడ్డవేయడం జరిగింది అనమాట. అప్పట్లో ఆ ఫోటోలు కూడా నేను మీకు చూపిస్తాను. అలాగే తర్వాత ఎందుకు ఇలా చేస్తున్నారని నాకు ఏంటి ఇంత దౌర్భాగ్యము, నేను ఇన్ని లక్షలు పెట్టి నేను కొన్నాను 2012లోనే, కానీ నన్ను ఇట్లా సైట్లోకి రానివ్వడలేదు అని చెప్పనేసి ప్రొటెక్షన్ ఆర్డర్ తీసుకోవడం జరిగింది. వీళ్ళతో నేను ఢీ కొట్టలేను, నేను నా పొలాన్ని ఇన్ని ఏళ్ళ కష్టాన్ని నేను వదులుకోవాలనా అంటే నాకు స్కూలు బిల్డింగ్ రెంటెడ్లో ఉన్నాను, నా బిల్డింగ్ని ఖాళీ చేయమని చెప్పినందువల్ల మా ఓనరు నేను ఇక్కడ తప్పనిసరి నేను కట్టుకోవాల్సి వచ్చిన పరిస్థితుల్లో నేను రావడం జరిగింది. మళ్ళీ ప్రొటెక్షన్ ఆర్డర్ తీసుకొని 2023లో ప్రొటెక్షన్ ఆర్డర్ తీసుకొని నేను మళ్ళీ సైట్లోకి వచ్చాను. సైట్లోకి ప్రొటెక్షన్ ఆర్డర్ తీసుకున్నాక కూడా నాకు పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వలేదు. పోలీస్ ప్రొటెక్షన్ కూడా వాళ్ళు లెక్క చేయలేదు. అంటే రెవెన్యూ వాళ్ళని లెక్క చేయడం లేదు, పోలీస్ ప్రొటెక్షన్ కూడా ప్రొటెక్షన్ ఆర్డర్ ఇక్కడ ఉందండి, ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నాయి, ప్రొటెక్షన్ ఆర్డర్ ఉన్నాయి, ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నా పోలీస్ ప్రొటెక్షన్ ఆర్డర్ ఉన్నా నా దగ్గర డబ్బులు కట్టించారండి. పెద్ద మనుషుల సమక్షంలో ఇలా జరిగింది. నేను అక్కడికి ముఖ్యంగా కొమరాల రాజశేఖర్ వర్గీయులు అంటే కొమరాల రాజశేఖరు రమణ వర్గీయులు, అక్కడ కోడూరు వెంకటరమణ ఇలాంటి వాళ్ళకి 8 లక్షలు, చనుమూరి రాజయ్య కుటుంబీకులకి వాళ్ళ అన్నదమ్ముల ముగ్గురికి 2,75,000.
అది పోలీసుల ప్రోద్బలం అనొచ్చు, వాళ్ళు నన్ను బలవంతం చేయలేదండి. కానీ నన్ను అలా వాళ్ళ ముందరే నాకు వార్నింగ్ ఇచ్చినట్టు కదా. అంటే మీరు ఎన్ని రోజులు మీరు బిల్డింగ్ కట్టుకున్నంత వరకు మేము ప్రొటెక్షన్ ఎలా ఇవ్వగలం, మేము వాళ్ళు మళ్ళా వాళ్ళు మేము ఎందుకు దాడి చేస్తూ ఉంటే మేము ఎలా కేసులు పెట్టుకుంటూ ఉండేమా అని అన్నారంటే నేను ఎలా నేను ఇంకా ఏమైనా అర్థం చేసుకోవాలి. ఇంకా నేను అయితే ఒంటరి దాన్ని. ఇప్పుడంటే వీళ్ళందరూ కలిసి వచ్చారు, నేను ఒక్కదాన్నే నా స్థలం కోసం. నేను ఇంకా భయపడాల్సిన భయభ్రాంతులతో నేను అమౌంట్ కట్టి సెటిల్ చేసుకున్నా.